ఎడ్ల బండి బతుకు ఎడ్ల బండి కార్యక్రమానికి స్వాగతం అండి. ఓ రాంబమ్మండా, నీకేం రోగం పుట్టిందే? నా కొడుకును ఇడిచిపెట్టావా? ఇక నేను అసలే ఇడిచిపెట్టనే ముసల్దానా, నేనెందుకు ఇడిచిపెడతా? నీ కొడుకు నెల జీతం ఒక్కటే కాదు, ఆ నా ఆస్తిలా సగం నేనే తీసుకుంటా. గట్లే నడవయ్యమ్మా. నువ్వు వేరేటంతో ఉంటా అంటే నీకు అన్ని వంచిస్తారనుకుంటానవా? గా లెక్కలేడు నడవై. లాయర్ ఉన్నాడు కదా, ఆయన చెప్తాను నీ సంగతి. ఏం లొల్లి పెట్టుకుంటారమ్మా? ఆగుర్రి. లేకపోతే చూడురు సారు ఏమంటాందో. ఎందుకమ్మా తొందర పడతారు? లాయరును మేడం మాట్లాడుకుంటారు కదా. మీరు కోరుకున్నట్టే మీకు న్యాయం జరుగుతుంది కానీ కొద్దిసేపు ఆగండి. ఎందుకు అట్టేటిగా లొల్లి పెట్టుకుంటారు? కాదు సారు, ఇగో నా కొడుకును అట్టేట్టుగా పిచ్చోని చేసింది. ఆహా, నేను పిచ్చోని చేసిందా? ఇండ్లల్లా గ్యాస్ బుడ్డీలు ఎత్తుకచ్చుకునే మొకందానా నువ్వేనే నా కొడుకు జీవితాన్ని నాశనం చేసినావు. ఏయ్ ముసల్దానా, మాటలు మంచిగా రాని, ఎక్కువ తక్కువ మాట్లాడిననుకో కిందేసి తొక్కుతా. ఏందే ఓ రెండ మొకందానా, నువ్వు నన్ను కిందేసి తొక్కుతావా? అయితే తొక్కుడు కాదే, నిన్ను తొక్కి నారదిత్తా. ఈ షో అయితే అయిపోని నీ సంగతి చెప్తా. ఆవా 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 ఆవా. ఓ చారు చూస్తున్నావు, ఇదేమంటాను వింటున్నావు? రండా ఆగి అట్టన్నావు, నీ సంగతి చెప్తావు. అడుగున్నాడు నేను ఇలా శాపం రాగినట్టు రాకుతా. అబ్బా నా జుట్టు వే ముసల్దానా. అవో నా జుట్టు పట్టుకొని వీకుతానే ముండా ఇచ్చిపెట్టే. ఓర్ని అక్క, వీళ్ళు జుట్లు వీక్కుంటారు కదా. ఈడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నది. హాస్పిటల్ ఉంటేనేమో బోర్ కొడుతుంది, ఈడికత్తే మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇచ్చిపెట్టే పానుకుంటేదానా, నీ మొల్లారం చెంప నిన్ను ఎత్తుకపోను నొత్తందే. ఇచ్చిపెట్టు. నిన్నయా ఇడిచిపెట్టనే ముసల్దానా, లేకపోతే నన్నంటావానే నువ్వు? ఓ రంబా, మా అవ్వని ఇడిచిపెట్టే దాన్ని చంపుతావా ఏంది? నీ అవ్వని నత్తన్నాగు, నీ సంగతి చెప్తా. ఏంటిది? నువ్వు నా సంగతి చెప్తావా? నిన్ను అయ్యా 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 అయ్యా, ఈ నల్లాసిరి నా కొడుకుని చంపింది కదా. అవ్వా నేను బతికే ఉన్ననే. బతికే ఉన్నావా బిడ్డ? నొత్తందారో బిడ్డ? అవ్వా నొత్తందే, కడుపులో ఒకటే తన్నుడు తన్నింది. దాని అవ్వకడుపు కాల మొగన్ని అట్టట్టుగా రండింది, దాన్ని నచ్చగలం గాను. నువ్వు అట్లుండరా, నేను దాని సంగతి చెప్తా. దాని బూరు బూరు గౌరిస్తా. బూరు గౌరియకపోతే నా పేరు రామగుండ రాజం అనే కాదు. అదే అవ్వా, అది పంది బలిసినట్టు బలిసింది. దాని జోలికి ఓకే, నువ్వు నన్నే ఒక తన్నుడు తన్నింది. నువ్వు అట్లుండరా, నా చీరపై ఉతుకున్నట్టు ఉతుకుతా దాన్ని. నువ్వు చూడు. అదే అవ్వా, మనకే న్యాయం వద్దు, మనం ఇంటికి పోదాంపా. ఏందే నా కొడుకునే కంటావా అని నువ్వు? నీ పెళ్లి చేస్తాగియాలా, నీ బూరు గమనిస్తా. ఏందే ముసల్దానా, నువ్వు నా బూరు గమనిస్తావా? నువ్వు ఎట్లున్నావో తెలుసానే ముసల్దానా, పండు ముసల్దాన్ తీరున్నావు. రేపో మాపో సచ్చేదానివే గింతగానే వేరే పడుతుంది. నువ్వు నా బూరు గమనిస్తావానే? మరి నువ్వెట్లున్నావే? ఎండిపోయిన గొద్దె తీరున్నావు. ఆ గొద్దెకు 2 కళ్ళు పెట్టి ముక్కు నోరు పెట్టినట్టు ఉన్నదే. ముసల్దానా, నన్ను గొద్దె అంటావానే? గొద్దె కాదే రండా, ఎండిపోయిన గొద్దెవు నువ్వు. ఆగే ముసల్దానా, నీ సంగతి చెప్తా. లేపట అవతల పడే తాగు. ఏ దా చూసుకున్నాందా? నిన్నానే ముసల్దానా, లేవట్టి నీ కొడుకు పక్కకి ఎత్తే తాగు. కాళ్ళెందుకు మొక్కుతానవే రండా? ఇడు. ఆశీర్వదించండి అత్తయ్య. సరే సరే. ఆయుష్మాన్ బాబా. ముందే ఇచ్చిపెట్టే నన్ను. ఇచ్చిపెట్టే బర్రెదన్నా, తాకుతందే. తలకాయ వలిగి చేస్తా. సావే సావు. నీ అవ్వ బట్టలు బండకేసి ఉతికినట్టు ఈ ముసల్దాన్ని నేలకేసి ఉతుకుతుంది కదా. ఇట్లాంటి దాన్ని బట్టలు ఉతకడానికి పెట్టుకోవాలి, మంచిగా తెల్లగా ఉతికి పెడుతుంది బట్టలు. ప్రోగ్రామ్ అయిపోయినాక నేను తీసుకొని పోతా, మా ఇంటికాడ బట్టలు ఉతికి పెడుతుంది. ఏంటిదమ్మా గొడవ?
ముసల్దానా నేను నిన్ను దండినట్టు చెప్పినావు అనుకో మళ్ళీ ఉతుకుతానే నేను. డాక్టర్ గారు ఈ ముసల్దాన్ని ఉతికిన విషయం మీరు గిట్లా చెప్పిరనుకో నిన్నుతికి పారేస్తా. ఏమనుకుంటున్నావో? లేదమ్మా, నేను ఖచ్చితంగా చెప్తా. పాప మా ముసలావిడను గంతగానం కొట్టినావు. ఏంది చెప్తావా? డాక్టర్ గారు ఇప్పుడు చెప్తారా? ఆహా, నేనేం చెప్పా అమ్మా, నువ్వు వెళ్ళి కూసో. కావాలంటే ఆ ముసలిదే నన్ను కొట్టిందని చెప్తా, నువ్వు పోయి కూసోపో అమ్మా. అది డాక్టర్ గారు అట్లా దారిలోకి రా. నాకు కావాల్సిన డైవర్స్ కానీ ఆని సగం జీతం కూడా నాకు వచ్చేటట్టు చేయి, లేకపోతే మళ్ళా నీకుంటది. సరే అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తా గాని మీరు కూర్చోండి. అమ్మా, నువ్వు బతికే ఉన్నావానే? ఏందే నోరు అట్లనే పెట్టుకొని ఉన్నావు? అగో ఏం మాట్లాడుతులేదు కదా మా అవ్వ, ఊపిన కూడా ఊగుతలేదు. ఓ దొంగ బాడుగా ఉన్న ఊపకురా, అది కొట్టే కొట్టుడుకు పెయ్యంత బిగుసుకపోయింది. ఊపకు. అయ్యో కదలెత్తలేదా అనే అమ్మా? కదిలెత్తలేదురా, నన్ను పట్టుకొనే ఉండు, ఆయనతో కింద పడతా. రాజవ్వ ఏమైంది అంత నీరసంగా ఉన్నావు? ఏం కాలేదు, ఏం కాలేదు మేడం. సరే సరే అమ్మా. అయ్యో డాక్టర్ గారు ఏమైంది మీకు? ఒంటి నిండా దెబ్బలే. అది బాత్రూమ్ లో కాలు జారి కింద పడ్డ మేడం. అయ్యో చూసుకొని వెళ్ళొచ్చు కదా డాక్టర్ గారు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే మేడం. సరే సరే మళ్ళీ మనం షోలోకి వెళ్ళిపోదాం. సరే మేడం. మేడం నాకు మా ఆయనకు డైవర్స్ ఇస్తారు కదా? ఆగండమ్మా, దాని గురించి నేను మా లాయర్ గారు మాట్లాడుకొని వచ్చాం. మీకు ఏ విషయం అనేది చెప్తాం, ఆగరాదండి. అవునా మేడం, ఏదో ఒకటి తొందరగా చెప్పండి, మాకు డైవర్స్ అయితే వస్తాయి కదా. వస్తాయి వస్తాయమ్మా, కొంచెం ఆగండి. మేడం, మీ దగ్గర ఉన్న పేపర్ల మీద వాళ్ళతోటి సైన్ చేయించండి. సైన్ చేసే వాళ్ళకు డైవర్స్ వచ్చినట్టే. ఓకే లాయర్ గారు, పెట్టిస్తాను. రామయ్య గారు ఈ పేపర్ల మీద మీరు సంతకం చేయండి. సరే మేడం, చేత్తా. ఇక్కడనేనా మేడం? ఇక్కడ పెట్టమంటారా? ఇక్కడనే సంతకం చేయండి. సరే మేడం, చేసిన. రామయ్య గారు ఇక మీరు వెళ్ళి కూర్చోండి. సరే మేడం, కూర్చుంటా. రంభ గారు మీరు కూడా వచ్చి ఇక్కడ సైన్ చేయండి. సైన్ చేస్తే ఇక మీకు విడాకులు వచ్చినట్టే. సరే మేడం చేస్తాను. నా మొగని సగం జీతం కూడా వస్తుంది కదా నాకు. సగం జీతం వస్తుందమ్మా, ఇంకా నీకు ఆస్తి కూడా వస్తుంది. నువ్వైతే సైన్ చేయి. సరే మేడం చేస్తా. నాకు కావాల్సింది కూడా అదే. మాకు అనుకూలమైన తీర్పిచ్చిరు. అమ్మయ్య, మీ దయ వల్ల నేను నా డార్లింగ్ ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. సైన్ చేసిన మేడం. చేసిరా అమ్మా. ఇప్పుడైతే మీకు విడాకులు వచ్చినాయి, ఇక మీరిద్దరు కలిసి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి దారి వాళ్ళది. లాయర్ గారు అంతే కదా? అంతే మేడం, వీళ్ళకు చట్టపరంగా విడాకులు వచ్చినాయి, ఇక ఏం లేదు, మీరు వెళ్ళొచ్చా మీగా? మరి నాకు సగం ఆస్తి ఇస్తా అన్నారు కదా మేడం, దాని సంగతి ఏంటి? మేడం, ఈ బతుకు ఎడ్ల బండి కట్టే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. మా సగం అట్టి గిట్లు ఇస్తారు అనుకోలేదు మేడం. ఇక మా బతికే ఎడ్ల బండి అయింది మేడం. ఇక మేము పోయి ఏమన్నా పోయి చేస్తాం. మేడం నాకు సగం ఆస్తి ఇస్తే మేము వెళ్దాం. సగం ఆస్తి లేదు ఏం లేదు, రూల్స్ ప్రకారం మీకు ఆస్తి రాదమ్మా. చెప్పాలంటే మీకు చిల్లి గవ్వ కూడా రాదు. ఆస్తి రాదా? అట్లెందుకు మేడం, ఇస్తా అంటారు కదా. సగం ఆస్తి వస్తుందని ఇప్పుడే కదా నాతోటి సైన్ చేయించారు. అవునమ్మా, మీరు సైన్ చేసింది డైవర్స్ పేపర్ మీద, మీరు సంతకం చేసింది ఆస్తి పేపర్ మీద కాదమ్మా. మీకు చిల్లి గవ్వ కూడా రాదు. మొగని నిడిచిపెట్టి నువ్వు వేరే మొగంతో ఉండడానికి డివోర్స్ అడుగుతావా? ఇదెక్కడ న్యాయమమ్మా? ఆయనను మోసం చేసిందే కాక ఆయన ఆస్తి కావాలని కోరుకుంటావా? ఆస్తి కాదు, నిన్ను ఇప్పుడు జైలు వేయడానికి పోలీసులు వస్తారు, రాగండి. నన్నే మోసం చేస్తావానే మేడం? మాటలు మంచిగా రాని. పోలీస్ ఆఫీసర్ ఈమె వచ్చి తీసుకెళ్ళండి. రండి సార్, దీన్ని ఉంచుకున్నాను, ఇద్దరిని అరెస్ట్ చేయండి. పదండమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మేడం ప్లీజ్ నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పండి. లేదమ్మా, మీలాంటి వాళ్లకు జైలే కరెక్ట్. ఆఫీసర్స్ ఇంకేం చూస్తున్నారు, తీసుకెళ్ళండి మనం. అరే నువ్వు కూడా బదరా జైలుకి. అత్తన్న సారు పోదాం పారి, మా రంబ ఎక్కడుంటే నేను కూడా అక్కడనే ఉంటా. నడురా, నీ రంబ జైల్లోనే ఉంటది, నువ్వు కూడా జైల్లోనే ఉండు పా. అత్తన్న
మేడం, మీరు మాకు న్యాయం జరిగేటట్టు చేసిర్రు. మీ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు మేడం. బాంచన్ మా కొడుకు జీవితాన్ని చక్కదిద్దిర్రు. ఏడవకు రాజవ్వ, బతుకు ఎడ్లబండి షోనే మీరు నమ్మచ్చిరమ్మా. అదే మీకు న్యాయం చేసింది. అయినా మీకు న్యాయం చేయడానికే మేమున్నాం కదా. మీకు అన్యాయం చేస్తా అని ఎట్లా అనుకున్నామమ్మా? బాంచన్ గదే మేడం, మీరుగా ఏం చేస్తారోనని బాగా భయపడ్డా. భయపడకు రాజవ్వ, మా మీద నమ్మకంతోటి మీ కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చిర్రు. ఇంకేందమ్మా, మీరు కోరుకున్నట్టే మీ కొడుకుకు న్యాయం జరిగింది కదా. ఆ, అనుకున్న తీర్పే వచ్చింది మేడం. ఆ రాయసుని దయ వల్ల అనుకున్న తీర్పే వచ్చింది. లేవండి రాజవ్వ గారు, మీరు లేవండి ఫస్ట్. సరే మేడం, బాంచన్ దొరచాని మీరు అందేళ్ళు చల్లగా బతకాలే. సరే రాజవ్వ, సరే ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్తాం మేడం. సారు, మీకు కూడా దండాలు. మీరందరు చేయబట్టే నా కొడుకు మంచి జరిగింది, లేకపోతే ఆడెంత బాధపడున్నా. సరే రాజవ్వ, సరే. రాజవ్వ గారు, మీ కొడుకు ఇప్పుడైనా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. అర్థమైందా? ఒకటమ్మా, పెళ్లి చేసే ముందు అమ్మాయి గురించి మంచిగా తెలుసుకొని పెళ్లి చేయండి. మీకు ఇట్లాంటి సమస్యలు రావు. అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అర్థమైందా? సరే లాయర్ గారు, ఇప్పుడు ఆయనకి సుక్కసంటి పిల్లని చూసి పెళ్లి చేస్తా. నా కొడుకు జీవితాన్ని చక్కదిద్దుకుంటా. సరే లాయర్ గారు, ధన్యవాదాలు. సరే అమ్మా, వెళ్ళండి. రామయ్య కొడుకా, పోయాం పారా. ఈయన ఉంటావా? ఇక పోయి పిల్లని ఎత్తుకుతాపా. ఎత్తికి మంచి పిల్లని పెళ్లి చేస్తా నీకు, సరేనా? సరేనే అవ్వా, ఇప్పుడైనా ఒక మంచి పిల్లని చూసి పెళ్లి అయ్యే. సరే బిడ్డ, మంచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను బిడ్డగా. మేడం గారు, మరి మేము పోతాం. సరే రాజవ్వ, జాగ్రత్తగా వెళ్ళండి. పాపం డాక్టర్ని ఒకటే గుద్దు గుద్దింది. డాక్టరీ పనులు ఇరిగినాయా? ఏ ఇరగలేదమ్మా. మరి దాన్ని మీ ఇంట్లో బట్టలు ఉతకడానికి పెట్టుకుంటావా? పెట్టుకోపోయాను.